రాఖీ పౌర్ణమి. ఇది కేవలం అన్నా చెల్లెలకు రాఖీ కట్టే రోజు మాత్రమే కాదు. బంధాల్లో ప్రేమ, కృతజ్ఞత, క్షమ, రక్షణ భావాలను మేల్కొల్పే ఒక చైతన్య దినంగా భావించవచ్చు. పౌర్ణమి శక్తి, మనసు పరిశీలన. పౌర్ణమి చంద్రుడు సంపూర్ణతకు ప్రతీక. ధ్యానంలో ఈ రోజున మన మనసును పరిశీలించడానికి ఉపయోగించవచ్చు. నా మనసులో ప్రస్తుతం ఏ భావాలు ఉన్నాయి అని గమనించడం ద్వారా అంతర్గత అవగాహన పెరుగుతుంది. రాఖీ ఒక సంకల్పానికి ప్రతీక. రాఖీని ఒక సంకల్పదారంగా భావించవచ్చు. నా బంధాల్లో ప్రేమను పెంచుతాను. బాధ పెట్టిన వారిని క్షమించడానికి ప్రయత్నిస్తాను. నా మాటలు మరియు చేతల ద్వారా శాంతిని పంచుతాను అనే సంకల్పం చేసుకోవచ్చు. బంధాలను ధ్యానంలోకి తీసుకురావడం. కళ్ళను మూసుకుని కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని గుర్తు చేసుకుంటూ వారి పట్ల మనసులో ప్రేమ మరియు శుభాకాంక్షలను పంచవచ్చు. ఇది కృతజ్ఞతా ధ్యానంలా కూడా చేయవచ్చు. పాత బాధలను విడిచిపెట్టడం. బంధాల్లో ఏర్పడిన కోపం, అపార్థాలను, బాధలను గుర్తించి వాటిని పట్టుకుని ఉండకుండా క్రమంగా విడిచిపెట్టే సంకల్పం చేయవచ్చు. మనసులో ఇలా చెప్పుకోండి: నన్ను బాధించిన అనుభవాలను నేను అర్థం చేసుకుంటున్నాను. అవసరం లేని కోపాన్ని, బాధను విడిచిపెడుతున్నాను. నా హృదయంలో ప్రేమకు స్థానం ఇస్తున్నాను. హృదయ చక్రంపై ధ్యానం చేసుకునే విధానం. ధ్యాన సమయంలో ఛాతీ మధ్య భాగంపై దృష్టిని సున్నితంగా ఉంచి ప్రతి శ్వాసతో ప్రేమ, కరుణ, శాంతి మనలో విస్తరిస్తున్నట్లు భావించవచ్చు. ఇది అనాహత హృదయ కేంద్రంపై ధ్యానానికి ఒక సరళమైన రూపం. రాఖీ పౌర్ణమి రోజు ఇలా ప్రత్యేకంగా ధ్యానం చేయండి. శ్వాసను గమనించండి. హృదయ ప్రాంతంపై దృష్టి పెట్టండి. మీ ప్రియమైన వారిని గుర్తు చేసుకోండి. వారికి శుభాకాంక్షలు పంపండి. చివరగా మీకు కూడా అదే ప్రేమను అందించండి. ధ్యానంలో ఇలా సంకల్పం చేసుకోండి: నా హృదయం ప్రేమతో నిండాలి. నా బంధాలు అవగాహనతో నిండాలి. నా మాటలు శాంతిని కలిగించాలి. నా చుట్టూ ఉన్న ప్రతి జీవికి శుభం కలగాలి. రాఖీ పౌర్ణమి అనేది బంధాలను బయట నుంచి కట్టే రాఖీతో పాటు మనసులో ప్రేమ, కృతజ్ఞత, క్షమ అనే అంతర్గత బంధాన్ని బలపరుచుకునే రోజుగా మనము ధ్యానం చేద్దాం.